ఫారెస్ట్ అధికారులు మీ పైన కేసు పెట్టే అవకాశం ఉంటుంది కదా? 100% కేసు పెడితే ఈ ప్రాంత ప్రజల కోసం నేను జైలుకైనా వెళ్తా. నంబర్ 1. హ్మ్. నంబర్ 2, హ్మ్. వాళ్ళు చేసేది ఏదైనా ఉంటే వాళ్ళు యాక్ట్ ప్రకారం వాళ్ళు చేయండి. ఈ రోజు మాకు కూడా యాక్ట్లు ఉన్నాయి. ఓడు భూములు అనుభవించే హక్కు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఉంది. అదే విధంగా ఆదివాసీ బిడ్డలకే కాదు, ఆ ఫారెస్ట్ లో ఆనుకున్న ఎంతమంది అయితే గ్రామాలు గిరిజనతో పాటు గిరిజనతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హక్కు ఉంది. అది వాళ్ళు తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. వాళ్ళు ఈ అరెస్టు వాళ్ళని భయపెట్టించడానికి ఇంకేదో కాదు. నేనేమంటున్నా, ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం వెళ్తే బాగుంటది. ఈ రోజు 10 సంవత్సరాలు ఏదైతే బఫర్ జోన్ ని గుర్తించకుండా ఈసారి 15 కిలోమీటర్ల మేరకు 10 బఫర్ జోన్ ని గుర్తించేసి ఆ ప్రాంత వాసుల్ని ఎందుకు ఇబ్బందులు చేయాలని నేను అడుగుతున్నా. ఇన్ని సంవత్సరాలు ఎందుకు వీళ్ళు మాట్లాడలేదు? అదే విధంగా నా ప్రాంతంలో చాలా మంది బీసీలు, ఓసీలు, ఎస్సీలు, ఆదివాసులతో పాటు భూమి లేని పేదవాళ్ళు కూడా పోడు విషయంలో పోడు వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు వ్యవసాయ చేసే కారణంలో 30 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎందుకు వాళ్ళని అడ్డుకోలేదు? ఇప్పుడే అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? నేను వాళ్ళకి భయపెట్టడం లేదు, వాళ్ళు పద్ధతి మార్చుకోవాలని చెప్తున్నా. వాళ్ళు ఏదైనా ఉంటే మాకు చెప్పని మేము వాళ్ళని కన్విన్స్ చేస్తాం. కానీ బలవంతంగా పోయి వాళ్ళని అరెస్ట్మెంట్ చేసుకుంటా, జైలుకి పెట్టుకుంటా, వాళ్ళని చిత్రహింసలు చేస్తే మేము ఎట్టి పరిస్థితులు ఊరుకునే పరిస్థితి ఉండదు. అది చాలా క్లారిటీ తోటి నేను చెప్తున్నా. ఓకే ఎమ్మెల్యే గారు, ఇది గత కొంతకాలంగా కూడా ఈ పోడు భూముల ఇష్యూ కావచ్చు, అటవీ శాఖ అధికారులకు అక్కడ నివసిస్తున్న మరి ఆ కొండ జాతి ప్రాంతానికి సంబంధించిన అడవి బిడ్డలకు ఇది నిరంతరం జరుగుతుంది కదా. మీరు బీఆర్ఎస్ హయాంలో కూడా ఇట్లాంటివి చూసాం కదా. మీరు కేవలం బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్టు? నేనేమంటున్నా, వాళ్ళు గతంలో ఎక్కడైనా అటవీ ప్రాంతంలో గుర్తికోల్ని కొట్టికట్టారు, లోపల తిప్పారసారి చాలా గురించి వాళ్ళు చెప్పారు. వాళ్ళ హయాంలో కానీ చాలా తక్కువ స్థాయిలో. కానీ ఇప్పుడు ఏం చేసేది ఏంటిదంటే, వీళ్ళు బఫర్ జోన్ ని క్రియేట్ చేసుకుని ఏ రోజు కూడా కవ్వల్ టైగర్ జోన్ లో ఏదైతే 10 ఉందో ఆ 10 వరకు ఉంది. కానీ ఈసారి ఏం చేస్తున్నారు, కవ్వల్ టైగర్ జోన్ బౌండరీని అనుకొని ఎంతైతే ప్లేన్ ఏరియా, రెవెన్యూ ఏరియా ఉంటుందో ఆ ఏరియాను కూడా 15 కిలోమీటర్ దూరంలో బఫర్ జోన్ కింద గుర్తిస్తున్నారు. ఆ ప్రాంతం కూడా నువ్వు ఎలాంటి బీడా తీసుకోవడానికి ఆస్కారం లేదు, తీసుకోవడానికి ఆస్కారం లేదు, కట్టె తీసుకోవడానికి ఆస్కారం లేదు, ఆవులు మేపడానికి ఆస్కారం లేదు. మరి ఆ ప్రాంతంలో ఉన్న బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి? నేనేమంటున్నా, ఇట్లాంటి రిస్ట్రిక్షన్ ఎందుకు పెడుతున్నారు? ఏమనంటే కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్ కింద ఒక ప్రాంతం అంతా కూడా ఒక 1000 ఎకరాలు 200 ఎకరాలు ఎంతో వాళ్ళకు కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్ కింద ఇవ్వచ్చు కదా. ఆ పని చేయరు. బోర్వెల్ అయినా మీరు చాకిరేవు మీకు విలేజ్ చూపెడతా, మీరు నా ప్రాంతం రండి. చాకిరేవులో బోర్వెల్ వేస్తే ఆ బోర్వెల్ పోయి వీళ్ళు రాయేస్తారు. ఏమన్నా కనీసం తాగడానికి నీళ్ళు ఉండదు. సరే, నేనేమంటున్నా, మీరు ఆ గ్రామాల్లో పుల్లు వస్తాయనుకుంటే వాళ్ళందరినీ రీహాబిలిటేషన్ చేయండి. నేను ముందుండి వాళ్ళని రీహాబిలిటేషన్ చేసే బాధ్యత నాది. వాళ్ళకి ఏ సౌకర్యాలు కల్పిస్తారు కల్పించండి. అది కూడా చేయరు. ఈ రోజు ధర్మంజిపేట విలేజ్ ఉంది, కులాంలు ఉంటారు అక్కడ, పాపం వాళ్ళకి కరెంట్ లేదు. వాళ్ళకి నేను చాలా ఏపుకు చెప్పిన, సార్ వాళ్ళందరూ కూడా బయటికి తీసుకొద్దాం, రీహాబిలిటేషన్ చూడండి. రీహాబిలిటేషన్ చూడరు. వాళ్ళకి డెవలప్మెంట్ చేస్తామంటే చేయనియరు. ఏం చేయాలి చెప్పండి? మీరు చేయొచ్చు కదా, అక్కడ ఉన్న వాళ్ళ కోసము మరి మీరు చేయొచ్చు కదా, అలాంటి సౌకర్యాలు మీరు కల్పించవచ్చు కదా ఎమ్మెల్యేగా. ఏజ్ ఏ ఫారెస్ట్ రైట్ యాక్ట్ ప్రకారం నేను ఏమంటున్నా, ఒక ప్రాంతాన్ని టైగర్ జోన్ ని రిజర్వ్ చేయాలంటే ఆ డబ్బంతా ఖర్చు పెట్టాలి ఫారెస్ట్ వాళ్ళు. నేను ఎమ్మెల్యేగా నా ప్రాంతానికి మిగతా డెవలప్మెంట్ చేసే బాధ్యత నాది. ఇందిరా మిన్లైనా మిగతా డెవలప్మెంట్ చేసే బాధ్యత నాది. కానీ ఒక గ్రామానికి రీహాబిలిటేషన్ చేయాలంటే చేసే బాధ్యత ఎవరిది? అటవీ శాఖ అధికారులు. వాళ్ళు ఎవరితోటి? ప్రభుత్వంతో కమ్యూనికేట్ అయ్యి ఆ పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా ఆ పని చేయడం లేదు. కేవలం భయపెట్టించాలి, వాళ్ళని అందరూ కూడా బయటకు తీసుకెళ్ళాలి. ఆ పనిలో వాళ్ళందరూ పడ్డారు. నేను ఏమంటున్నా, వాళ్ళు కానూన్ ప్రకారం పోనీ, నేను ఇబ్బంది కూడా అబ్జెక్షన్ చేయ. నా ప్రాంతంలో ఏ ఆఫీసర్ని కూడా నేను ఇబ్బంది పెడతలేను. ఈ రోజు ఫారెస్ట్ వాళ్ళ మీద నేను ఇంత కోపం ఎందుకు వస్తుంది? ఈ రోజు డైలీగా అదే పని కట్టుకొని వాళ్ళు చేసే కార్యక్రమం డైలీ కొని కూడా వదులుతారు. హరాస్మెంట్ అంటే హరాస్మెంట్. చాలా అమాయకుల్ని చూసి వాళ్ళు డైలీ మా చుట్టూ తిరగడం, లేకపోతే కలెక్టర్ చుట్టూ తిరగడం, ఇంకెక్కడ బీట్ ఆఫీసర్ చుట్టూ తిరగడం, ఎఫ్ఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగడం, డివిజన్ ఆఫీస్ చుట్టూ. ఎన్ని రోజులు ఈ పని చేసుకోవాలి? అంతేగాని 10 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలే, ఇప్పుడు ఎందుకు చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్న వాళ్ళని. ఓకే ఎమ్మెల్యే గారు, వాస్తవానికి మరి ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ను రక్షించడంతో పాటు అక్కడ ఉన్న మూగజీవాలైన మేకలు కావచ్చు, మీరు అన్నట్టు బర్రెలు కావచ్చు, ఇవన్నీ జంతువులు కావచ్చు, వీటన్నిటిని రక్షించుతూ అట్ ద సేమ్ టైము మరి ప్రజల ప్రాణాలకు కూడా పులులతోని కొంత మీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి అయితే దాదాపు వారం 10 రోజులకు ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. సో అక్కడ చిరుత పులి దాడి, పెద్ద పులి దాడి, సో దాంట్లో మరి మేకలు, బర్రెలు, ఆవులు, ఎద్దులు ఇవన్నీ చనిపోయాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటన్నిటికీ వాళ్ళు ప్రభుత్వం సంబంధించిన అధికారులుగా, ఫారెస్ట్ అధికారులుగా మరి రక్షణ కల్పించాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. సో అలా ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులను కాపాడాల్సిన బాధ్యత కూడా మీకే ఉంటుంది. సో మరి సమన్వయం కోల్పోయి మీరు అధికారులపై కనుక ఇట్లా మీరు తరిమి కొడతాము ఇలాంటి కామెంట్ చేయడం కావచ్చు, తర్వాత రేపు పొద్దున
మీరు అన్నట్టు ఓకే అక్కడ ఫారెస్ట్ జోన్గా కన్జర్వేషన్ టైగర్ ఫారెస్ట్ కన్జర్వేషన్ జోన్గా డిక్లేర్ చేశారు. సో దాంట్లో మీ ప్రాంతంలో ఈ పులులకు సంబంధించిన సమస్య లేదా? వాస్తవానికి కేవలం అధికారులు మాత్రమే ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారా? 100% నన్ను ఇబ్బంది కాదు. నేను ఒక ఎమ్మెల్యేని. ఈ రోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది అయితే నేను ఇబ్బంది అయ్యేది ఫీల్ అవుతున్నా. 100% ఈ ప్రాంత ప్రజలందరూ ఇబ్బంది. ఇంకొకటి నేను అంటున్నా 2012 నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ప్రాంతంలో పులి రాలేదు. మొన్న కూడా ఏదో ఒక పులి తడపు నుంచి ఇట్లా తిరిగి వచ్చి ఇట్లా వెళ్ళిపోయింది. కానీ కవర్ టైగర్ ఒక పులి కూడా లేదు, ఒక చిరుత కూడా లేదు. ఈ రోజు అదే విధంగా వాళ్ళు కవర్ టైగర్ జోర్ మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో దాన్ని కూడా మనం లెక్కలు చూడాలి. ఇంతవరకు పారిస్ వాళ్ళు రక్షించబడుతున్నారు. ఈ రోజు వాస్తవ ఆ పారిస్ అంతా ఈసారి విపరీతంగా పారిస్ కాలిపోయింది. దాన్ని మాత్రం ఎవ్వరు కూడా పట్టించుకోరు. నా ఏరియాలో చాలా వరకు గతంలో ఉన్నటువంటి డోబ్రియల్ గారికి 2-3 సార్లు నేను వీడియోస్ తో సహా ఫోటోలు పంపించాను. కొన్ని వేల ఎకరాలు కవర్ టైగర్ జోన్ అడవి కాలిపోయింది. దాంట్లో చాలా వరకు పక్షులు చనిపోయినా కావచ్చు, అదేవిధంగా అప్పుడే ఈనిన జంతు పిల్లలు చనిపోయినా కావచ్చు, చాలా రకాలుగా పారిస్ చిన్న చిన్న మొలకలు చనిపోయినా కావచ్చు. ఇట్లాంటి వీళ్ళ మీద ఎక్కడ కూడా శ్రద్ధ పెట్టడం లేదు. నేనేమంటున్నా, అధికారులు కాపాడే బాధ్యత మాదే. మాం సహనం కోల్పోయి మేము మాట్లాడడం లేదు. ఒక పద్ధతి ప్రకారం తోటి మాట్లాడుతున్నాం. ఈ రోజు వాళ్ళు నేను ఒక్కసారి కాదు కదా, ఇప్పుడు అనేక సందర్భాల్లో అనేక సార్లు మెంటల్ టార్చర్ పెట్టి అనేక రకాలుగా అన్ని విధాలుగా మమ్మల్ని టార్చర్ పెట్టబట్టే ఈ రోజు ఆ రకంగా మాట్లాడ తప్ప వారిని ఇబ్బంది పెట్టాలని ఈ రోజు